వయసు తారతమ్యం ఉన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో, మరీ పెద్ద పిల్లలు కొంచెం 5-6 ఏళ్ళ గ్యాప్ ఉండి చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంకా కొంచెం శ్రద్ధ వహించి వాళ్ళకి పెద్దవాళ్ళకు కొనే ఆట వస్తువులు చిన్నవాళ్ళకు హానికరంగా ఉండకుండా ఉండేటట్టు తీసుకోవాలి. వీటిలో ముఖ్యంగా 5 years 6 years ఏజ్ వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ బ్లాక్స్ అని, ఇల్లు కట్టడం వంటివి, బొమ్మలు తయారు చేయడం వంటివి బ్లాక్స్ ఉంటాయి. వాటిల్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ చాలా చిన్న చిన్న వస్తువులుగా ఉంటాయి, లేదా ఒక్కోసారి స్ప్రింగ్ కానీ థ్రెడ్తో జాయిన్ అయ్యేవి కూడా ఉంటాయి. ఈ లింక్స్ ఏవైనా కూడా మనం నోట్లో పెట్టుకొని ప్రమాదవశాత్తు మింగే అంత సైజులో ఉండకుండా ఉండేటట్టు చూసుకొని కొనుక్కోవాలి. ఇంకోటి దారాల విషయంలో ఏంటంటే ఒక గుడ్డి గుర్తుగా ఒక స్కేల్ పొడవు కంటే ఎక్కువ దారం ఉండకూడదు. ఎందుకంటే ప్రమాదవశాత్తు వాళ్ళు పోట్లాడుకున్నా వేసుకున్నా మెడ చుట్టూ వేసుకోవడం కానీ లేదా వేలు చుట్టూ చుట్టేసుకోవడం కానీ అట్లా ప్రమాదమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా చిన్న చిన్నవి చాలా షార్ప్ ఐటమ్స్ కూడా ఉండకూడదు. నీడిల్స్ లాంటివి, పిన్స్తో ఒక్కోసారి బొమ్మల్ని ఫిక్స్ చేస్తూ ఉంటారు, అట్లాంటివి కూడా జాగ్రత్త తీసుకోండి. ఇంకా కొద్ది దాంట్లో ఏంటి అంటే మెటల్స్ ఉన్నవి నోట్లో పెట్టుకుంటారు కాబట్టి చిన్నపిల్లలు నాన్ టాక్సిక్ మెటల్, స్టీల్ కానీ లేదా హార్డ్ ప్లాస్టిక్ అట్లాంటివి సేఫ్గా ఉన్నవి మాత్రమే తీసుకునేటట్టు చూడండి. ఎప్పుడైనా 2 పిల్లలు కలిసి ఆడారు అంటే ఒకరు సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. ఆ ఆట ఆడుకున్న తర్వాత అన్ని వస్తువులు ఉన్నాయా లేదా, వాటిలో బ్యాటరీ తీసేసారా, ఎస్పెషల్లీ చిన్న చిన్న వాచ్ సెల్ లాంటి బ్యాటరీ ఉన్న టాయ్స్ అసలు చిన్న పిల్లలు ఉన్న చోట పెట్టకూడదు. చాలా కామన్గా చూస్తూ ఉంటాము, వాళ్ళు దాన్ని ఓపెన్ చేసేసి ఆ బ్యాటరీ మింగేస్తూ ఉంటారు. ఇవి ఒక్కోసారి మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఏదైనా ఉందనుకోండి, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సిబ్లింగ్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆడుకునేటప్పుడు కొన్ని షూటింగ్ టాయ్స్ ఉంటాయి. ఆ షూటింగ్ టాయ్స్ కానీ యారో ఇట్లాంటివి మామూలుగా ఈ ఊరికి వెళ్ళినప్పుడు తర్వాత ఎగ్జిబిషన్స్లో కొంటూ ఉంటారు. అవి ఇంటికి తెచ్చుకున్న తర్వాత అక్కడ గేమ్స్లో చూసి వీళ్ళు ఏం చేస్తారు అంటే దగ్గరలో వీళ్ళ సిబ్లింగే ఉంటారు కాబట్టి వీడి మీదకే వేసి కొట్టడం, అట్లాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి షార్ప్ టాయ్స్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఒకరినొకరు తన్నుకోకుండా అవి ఎక్కడైనా కంటికి కానీ ఏదైనా ఇంపార్టెంట్ ప్లేసెస్లో తగలకుండా ఉండేటట్టు చూసుకుంటూ ఉండాలి. ఇద్దరి మధ్యలో గొడవలు రాకుండా ఉండాలి అంటే ఇద్దరికి ఒకే రకమైన టాయ్ ఇవ్వచ్చు. షేప్ ఒకటే ఉండాలి, ఆకారం ఒకటే ఉండాలి, కలర్ ఒకటే ఉండాలి. చాలా వరకు అట్లా కామన్ టాయ్స్ కొంటే కనుక చాలా వరకు పోట్లాట కూడా తగ్గుతుంది. అండ్ షార్ప్ ఐటమ్ మాత్రం లేకుండా ఉండేటట్టు చూసి ఇవ్వండి. ఒక పెద్ద చైల్డ్, ఒక చిన్న చైల్డ్ ఇద్దరు కలిసి ఆడుకునేటప్పుడు మనము పెద్దవాడికి కొంచెం రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. వాడికి ఏం చెప్పాలి అంటే ఇప్పుడు ఈ చిన్న బాబుకి జాగ్రత్తగా ఆడుకునేటట్టు నువ్వే కేర్ టేకర్గా ఉండి, ఇలా అది తగిలితే ఇట్లా రక్తం వస్తుంది, మళ్ళీ దానికి పుండు అవుతుంది, లేదా ఏదైనా ఇంజెక్షన్ వేసుకోవాలి, మందులు తీసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అట్లా కొంచెం నచ్చ చెప్తూ ఉండి తనకు ముందు ఎప్పుడైనా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి ఏదైనా గుర్తు చేస్తూ కూడా మనము మీకంటే చిన్నవాడు కదా వాడికి అదే మనమైన యాక్సిడెంట్ కానీ ఇంజురీ కానీ కాకుండా చూసుకోవాలి అని చెప్తూ ఉండాలి. కొన్ని మనము ఈ టాయ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, వాటి వల్ల వచ్చే హజార్డ్స్ అవి మనం వాళ్ళకి పిక్చరటిక్ దీంట్లో కూడా చూపించవచ్చు. చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి, వాటిల్లో దానివల్ల హజార్డ్ ఏంటి అనేది ఎడ్యుకేషన్కి కూడా ఇవ్వచ్చు. అండ్ బుక్కులు కొంచెం ఉంటాయి, బుక్కులు చదివేటట్టు వాటిని చూసుకొని టాయ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చదివేది వాళ్ళకు అలవాటు చేయాలి. ఎట్లా ఆడుకోవాలి, దానిలో ప్రికాషన్స్ ఏంటి, నీకంటే చిన్నవాడి దగ్గర ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళతో దాని గురించి పూర్తి ఓరియంటేషన్ ఇచ్చిన తర్వాతనే అట్లా గ్రూప్ గేమ్ లాగా కూర్చోపెట్టచ్చు.